హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. బాస్ కొట్టేశాడు, మొత్తానికి 300 కోట్ల మార్క్ దాటేశారు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్టే కాదు, ఆల్ టైమ్ మెగాస్టార్ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలు కొట్టేశాడు. ఆయన రికార్డ్స్ని ఆయనే. బాస్ అంటే ఊరికే ఎవరు, ఇలాంటి రికార్డ్స్ చూసి ఇలాంటి రికార్డ్స్ ఎన్నో మూట కట్టి ఆయన ఖాతాలో వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో 40 ఏళ్ల నుంచి అనేక రికార్డులన్నీ కూడా కొల్లగొట్టుకుంటూ, అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఇలాంటి రికార్డు 70 ఏళ్ల వయసులో కూడా క్రియేట్ చేయొచ్చా, ఇలాంటి సాహసం చేయొచ్చా అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఇన్స్పిరేషన్గా ఇప్పటికీ ఎప్పటికీ నిలుస్తున్నారంటే ఆయన స్థాయి ఏంటో ఆలోచించండి. 8 రోజులు అవుతుంది, 300 కోట్ల కలెక్షన్స్ ఏంటి, ఇంత ఫాస్టెస్ట్ కలెక్షన్స్ నాకు తెలిసి ఒక రీజనల్ లాంగ్వేజ్ ఇండియాలో రిలీజ్ చేసి, పాన్ ఇండియా సినిమాల్లో రిలీజ్ చేసి, లేదంటే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేసి అనేక భాషల్లో హిట్లు కొట్టి కలెక్షన్ సాధించడం ఎవడైనా చేస్తాడండి. ఒక్క తెలుగులో తీసి తెలుగు లాంగ్వేజ్లో 300 కోట్లు కొట్టారు చూసారా, అది బాస్ అంటే, అది మెగాస్టార్ అంటే, అది ఆయన స్థాయి అంటే. ప్రతి వాడు ఆయన గురించి మాట్లాడేవాళ్ళు అంటే నువ్వు ఒక్కసారి వచ్చి ఆయనలో చెప్పగా ఒక హుక్ స్టెప్లో, ఒక దాంట్లో ఒక స్మాల్, ఒక సెకండ్ స్టెప్ వేసి చూపించండి. ఎంతోమంది ఆయన్ని బాస్ అని అంటే ఊరికే అంటలా, ఇవలాంటివి 40 సంవత్సరాల్లో ఎన్నో అచీవ్మెంట్స్ సాధించారు ఆయన. అదే చెప్తున్నాను కదా, మీ తాతల్ని, మీ బాబుల్ని అడుగు, ఆయన గురించి తెలుస్తుంది. అంతే తప్ప మనం మాట్లాడుకోవడానికి సరిపోం. నిజంగా చెప్పాలంటే నా వయసు ఆయన ఎక్స్పీరియన్స్ అంత కూడా లేదు, నేనే సరిపోను. అసలు నేను ఆఫ్టర్ ఆల్ అని చెప్పాలి. అలాంటి వ్యక్తి గురించి, రికార్డుల గురించి చూసి సంబరపడిపోవడం తప్ప నాలాంటి వాళ్ళు ఇంకేం చేస్తారు చెప్పండి. ఆయన అచీవ్మెంట్స్లో కనీసం 1% కూడా మనం అచీవ్ చేస్తే చాలు, అంతకన్నా గొప్ప లేదు అనుకునేటువంటి పరిస్థితి. అలాంటిది ద ఫెస్టివల్ కంటిన్యూస్, హౌస్ఫుల్ షోస్ ఆన్ 8th డే. ఇంకా 8వ రోజు అంటే సంక్రాంతి వచ్చింది, ఆ వీకెండ్స్ వచ్చాయి, మధ్యలో మంగళవారం నుంచి గురువారం, శుక్రవారం వరకు ఒక రేంజ్లో వచ్చి, తర్వాత వీకెండ్ వచ్చింది, కలెక్షన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి, మొత్తం అందరూ పండగ చేశారనుకోవచ్చు. బట్ నిన్న సోమవారం, నిన్న కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతున్నాయి. ఇంకా ఎంతోమంది ఫ్యామిలీలతో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ షోకి కూడా ఫుల్ హౌస్ఫుల్ బోర్డులో పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ఆలోచించండి. పైగా రేపు 26వ తారీఖు మనందరికీ తెలుసు, జనవరి 26 మనకి రిపబ్లిక్ డే. దీనికి సంబంధించి మళ్ళీ 3 రోజులు హాలిడేస్ వస్తున్నాయి, శనివారం, ఆదివారం, సోమవారం. ఈ వీకెండ్ కూడా ఈ సినిమా గనక అలా ఆడింది అనుకోండి, మీరు ఊహించుకోండి, ఆడుతుంది, అందులో ఎటువంటి సమస్య లేదు. ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అనేది మీ ఊహకు కూడా అందదు. ఎంతమంది ఎన్ని రకాలుగా చిరంజీవి గారిని ఇప్పటికీ 70 ఏళ్ళు ఆయన అంత కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని ఏదో చిన్న చిన్న నలతలాగా అక్కడక్కడ అంటించాలనే ప్రయత్నం చేస్తున్నా కూడా అది సముద్రంలో కాకిరెట్ అవుతుంది తప్ప దేనికి పని చేయట్లా. చెప్తున్నాగా, ఏదో అంటారు చూసారా, మీ ఏడుపే ఆయన ఎదుగుదల అంటంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎంత ఏడిస్తే ఆయన అంత ఎదుగుతాడు, మీరు ఎంత గింజుకుని గుక్క పెట్టి ఏడిస్తే ఆయన అంత విజృంభిస్తాడు అనటానికి ఇది జస్ట్ 70 ఏళ్ల వయసులో ఆయన ఇదిగో ఇది నా స్థాయి అని చెప్పి ఇప్పటి ఉన్నటువంటి హీరోలందరికీ ఒక చెప్పాలంటే మరొక గోల్ ఇచ్చారనే చెప్పాలి. మీరు దీన్ని కూడా అచీవ్ అవ్వండి అని చెప్పి ఆయన మరొక రికార్డు క్రియేట్ చేసి వాళ్ళ ముందు నించోబెట్టారని చెప్పాలి. ఇప్పటికీ ఆలోచించండి, ఇప్పటికీ 100 కోట్ల రికార్డులే చాలామంది హీరోస్ టచ్ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ 200, 150 కోట్ల రికార్డులే టచ్ చేయలేనటువంటి పరిస్థితికి వచ్చింది. కానీ చిరంజీవి గారు 70 ఏళ్ల వయసులో 157, 156 సినిమాని ఎంత గ్రాండ్గా రిలీజ్ చేసి 300 కోట్లు అలా సింపుల్గా చిటికేసినంత ఈజీగా కొట్టేశారంటే ఆయన మేనరిజం అంటే ఏంటో చూడండి. సినిమాలో ఏముంది ఏమి లేదని పక్కన పెడితే సినిమా మెగాస్టార్ వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పాలి. అవుట్ అండ్ అవుట్గా ఆయన ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అక్కడక్కడ ఆయన సినిమాల్లో వింటేజ్ లుక్స్ని తీసుకొచ్చి అలా చూపించారు. ఆయనలో ఉండేటువంటి హావభావాలన్నింటినీ కూడా ఒక్కసారి మనకి మరొకసారి చూపించే ప్రయత్నం చేశారు అనిల్ రావిపూడి గారు. స్టోరీలో చాలామంది అది లేదు ఇది లేదని అంటే ఇవన్నీ పక్కన పెడితే అక్కడ మెగాస్టార్ని చూపించినటువంటి విధానంలో అనిల్ రావిపూడి గారు ఒక రేంజ్లో చూపించారని చెప్పాలి. ఆయన వింటేజ్ లుక్స్, ఆయన మేనరిజంతో కూడినటువంటి స్టైల్, అలాగే కామెడీ టైమింగ్, ఇవి చాలు. అలా చూపిస్తే ఇంకొక
ఇంకొక 4-5 హిట్స్, ఇంకొక 4-5 సంవత్సరాలైనా సరే అలాంటి లుక్స్తోనే ఆయన మిస్మరైజ్ చేస్తారని చెప్పడానికి ఇది జస్ట్ శాంపుల్ అని మాత్రమే చెప్పాలి. ఏమీ అవసరం లేదు బాస్, మీరు అలా వచ్చి అలా తెర మీద అలా కనపడి ఇలాంటి లుక్స్తో మమ్మల్ని అలరిస్తే చాలు, ఆ మేనరిజం, ఆ కామెడీ టైమింగ్తో మీరు అలా ఇస్తే చాలు. అది వాల్తేరు వీరయ్య అయినా, ఇది మన శివశంకర వరప్రసాద్ అయినా, రేపు బాబీ గారితో చేయబోయేటువంటి సినిమా అయినా, ఇంకొకటైనా అలా ఉంటే చాలు బాస్, అంతే. మీరు అలా తెర మీద కనిపించి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు, మేము మీకు దాసోహం అన్నట్టుగా ఆ అభిమానాన్ని చూపిస్తున్నారు ప్రేక్షకులు.